నమస్కారం, గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ మంచి ఆరోగ్యంతో ఆశీర్వాదంతో దేవుని కృపతో ఉంటున్న మనందరి మీద నిజంగా దేవుని కృపండి. దేవుడు మనందరినీ కూడా ఈ రీతిగా ఆయన కాచి కాపాడుతున్నందుకు దేవునికే మహిమ కలిగినగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. మీకు అన్ని సౌండ్లు వినపడుతున్నాయి కదా, మందిరము అంతా మీరు చూస్తారు అని మేము మీకు చూడండి, ప్రార్థన చెయ్యండి. ఈ మందిరాన్ని చూసి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ప్రార్థన దేవుడు చాలా అద్భుతమైనది. అమ్మా, మేము అడిగేది ప్రార్థన ఒక్కటే. దేవునికి మనం ఏది చేసినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు దేవుడు మన ఎడల చేస్తున్నాడు. మనం దేవుని గొప్పిళ్ళు విప్పడానికి చాలామంది చాలాసార్లు బాధపడిపోతూ ఉంటారు. అంటే ప్రార్థన చేసుకున్నాక ఎన్నో కార్యాలు సేవకుని ద్వారా మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుని ఇల్లు కట్టాలన్నా కూడా, దేవుని యొక్క ఇంటి చేత నిర్మించబడాలన్నా, మనం పాలుభాగస్తులు కావాలి అన్నా కూడా దేవుడు ఆ దృష్టాన్ని దేవుడు మనకి దక్కించాలి. అది అందరికీ రాదు కృప. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారికి ఖచ్చితంగా వస్తుంది. వారి ద్వారా దేవుడు పని జరిగించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి హెచ్చించాలనే చూస్తాడు. మనిషి అంటే దేవునికి ఎంత ప్రేమ అంటే చాలా అద్భుతమైన ప్రేమ. ఎప్పుడు కూడా తన పిల్లల్ని, మన పిల్లల్ని ఎట్లా హెచ్చించుకోవాలి, వారిని బాగా చదివించుకోవాలి, వారిని ప్రయోజనవంతులు చేయాలి, వారి ద్వారా మనం సుఖపడాలి అనుకుంటాం. అలాగే మన దేవుడు కూడా, మన సృష్టికర్త, మనల్ని సృష్టించిన దేవదేవుడు కూడా మన యందు ఆయన ఆశించేది ఒకటే కదా, మనలను హెచ్చించాలి. అంటే ఎప్పటికప్పుడు మనల్ని ఎవరి ముందు తలదించకూడదు. రెండోది ఏంటంటే ఎవరి ముందు చేయి చాపకూడదు. మూడోది ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి వీళ్ళు దేవుని నమ్ముకున్నందుకు, దేవుని బిడ్డలైనందుకు వీళ్ళ స్థితిగతులు చూడు ఎలా ఉన్నాయో అని అనకూడదు. దేవుని యొక్క ఉద్దేశం అయితే మన ఎడల కానీ ఎవరి ఎడల కానీ ఈ 3 అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చెయ్యాలని ఆయన ఉద్దేశం మన ఎడల. అందుకనే ఆయన అది హెచ్చించే ముందు, ఆయన కార్యం చేసేటప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. నిజంగా దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నాడా. ఎంత భారం అండి! దేవుడు మన మీద ఏమన్నా భారం పెట్టాడా? చెప్పండి. దేవుడు ఏమన్నా బాధ్యతలు ఇచ్చాడా మనకి? ఆయన ఏమన్నా భారం పెట్టాడా? లేకపోతే ఆయన బరువు పెట్టాడా మనకి? ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంతే. దేవుడు ఏం చెప్తున్నాడు అది విన్నట్టయితే, రెండోది ఏంటంటే ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలు, మాట వినటము, దేవుని ఆజ్ఞలను మనము అనుసరించటం, ఈ 2 చేస్తే ఆయన అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని హెచ్చించాలని అనుకుంటాడు. కానీ కొంతమంది ఏమంటారంటే, దేవుడు ఎందుకు నన్ను తగ్గించాడు, దేవుడు ఎందుకో నా ప్రార్థన ఎన్నుకోకుండా నా స్థితిగతులు మార్చేశాడు అనుకుంటాం కదా. అలానే ఎప్పుడైతే ఎవరైనా అనుకున్నారనుకో, సాతాను ఖచ్చితంగా వాళ్ళ పక్కనే ఉండి లోకంలోనికి వారిని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. లోకంలోకి లాక్కెని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాట కోసం దుష్టుడైన సాతాను ఎప్పుడు నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. వీళ్ళకి నాకేం జరిగింది, ప్రార్థన ఏమైంది, ఇవన్నీ ఎప్పుడైతే మన మనసులోకి వస్తాయో దుష్టుడు కాచుకొని కూర్చుంటాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు,
ఆయన సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చించును. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చించాలనే కోరుకుంటాడు కదా దేవుని బిడ్డ. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నేను హెచ్చించలేకపోతున్నాను అనుకుంటున్నావా? దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను నన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. చెప్పండి, దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఆయన మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన మాట విను, ఆయన ఆజ్ఞలు అనుసరించు. ఇదేగా దేవుడు నీ మీద పెట్టిన భారం. ఇంకేమైనా పెట్టాడా? ఆజ్ఞలంటే మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. మనం ఏం ఆజ్ఞలు, బైబిల్ మనం నేర్చి ఎన్నోసార్లు చదువుతున్నాం. దేవుని ఆజ్ఞలు ఏంటో, దేవుని మాట శ్రద్ధగా వినటం ఏంటో క్రైస్తవ బిడ్డలమైన మనందరికీ తెలుసు. అది విన్నవాడు, దాన్ని ఆచరించిన వాడు తప్పకుండా హెచ్చింపులోనే ఉంటాడు, ఆశీర్వాదంలోనే ఉంటాడు, ఘనతలోనే ఉంటాడు. నిజంగా నిన్ను భూమి మీద నువ్వు బ్రతికినన్ని దినములు నిన్ను ఘనముగానే, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నిన్ను దేవుడు ఘనమైన రీతిలోనే ఉంచబోతున్నాడు. ఆమెన్. అటువంటి కృప ఈ దినం మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రతి బిడ్డను దీవించండి. పుట్టినరోజు, వివాహ దినము అయ్యా జ్ఞాపకం చేసుకు, వారి ప్రయాణాల్లో అన్నిట్లో ఈరోజు ఏదైతే తలపెట్టి వెళ్తున్నారో వారి ముందు నడవండి. మంచి ఆయురారోగ్యాలు వారికి ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.